కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలో భాగంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లల సంజీవ్ రెడ్డి వివిధ గ్రామాలలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నాగల్గిద్ద మండలంలోని దామరగిద్ద గ్రామంలో లబ్ధిదారుడి ఇంట్లో సన్నబియ్యం వంటను రుచి చూడడం జరిగింది. తదనంతరం ఎమ్మెల్యే పట్లల సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఈ రకపు సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని వారన్నారు. ఒకవేళ సన్నబియ్యంలో నాణ్యత లోపించిన యెడల సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అసలు బియ్యం ఎట్లున్నాయి, బియ్యం టేస్ట్ఫుల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి రుచి చూడాలని చెప్పేసి ఈ దళితవాడలో మా వైద్యప్ప గారి ఇంట్లో చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మా వైద్యప్ప వారి ఇంట్లో ఇక్కడ అందరూ మా కాంగ్రెస్ కార్యకర్తలు మాతో తెచ్చిన వాళ్ళందరూ విలేజర్స్ అందరూ కూడా భోజనం చేయడం జరిగింది. భోజనం చాలా బాగుంది. బియ్యం కూడా చాలా విడివిడిగా చాలా మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు గతంలో నేను దొడ్డు బియ్యం కూడా తిన్నా ఎన్నోసార్లు, అవి కూడా బాగానే ఉంటుండే కానీ ఎక్కువ మట్టుకు కొంచెం చల్లారిపోతే మెత్తగా అవుతున్నాయి. కానీ ఇట్లా అట్లా లేవు, ఎప్పుడు తిన్నా కూడా మంచిగా విడివిడిగా ఉన్నాయి. అసలు ఇట్లా ముద్దలాగా అయ్యే ప్రసక్తి లేదు ఇక్కడ. దాన్ని టెస్ట్ చేయడం జరిగింది, చాలా బాగుంది. ప్రభుత్వం కాకపోతే ఏమన్నా సమస్యలు ఉంటే మాకు చెప్పుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి. ఈ బియ్యం క్వాలిటీ ఇదే కొనసాగాలి. ఎక్కడన్నా మనకు రేషన్ షాప్ల ద్వారా లేకుంటే మనకి స్టేజ్ 1 కాంట్రాక్ట్, స్టేజ్ 2 కాంట్రాక్ట్ ద్వారా ఏమన్నా నాణ్యత లోపిస్తే మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొని పోయి మళ్ళీ కూడా ఈ నాణ్యతను అట్లే మెయింటైన్ చేసే విధంగా మేము కృషి చేస్తాం.